కాంగ్రెస్ పార్టీలో పదవుల హడావిడి మొదలైంది. పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించాక అన్ని జిల్లాల నేతలు గాంధీ భవన్ కు క్యూ కట్టారు. ఈ సందర్భంగా నేతల మనసులో మాటను కొత్త ఇన్ఛార్జ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని నేతల నుంచి పార్టీ పదవుల లేక నామినేటెడ్ పోస్టులు కావాలా అని ఇన్ఛార్జ్ ఆరా తీశారు. స్వయంగా పార్టీ ఇన్ఛార్జే అభిప్రాయాలు తీసుకోవడంతో నేతల్లో ఆశలు మరింత రెట్టింపు అవుతున్నాయా? తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోసం నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావచ్చినా ఇంకా పదవులు దక్కని నేతలు చాలా మందే ఉన్నారు. వీరంతా తమకు పదవులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినప్పటికీ పోస్టుల భర్తీ మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆమె వచ్చి రాగానే తన మార్క్ను చూపిస్తున్నారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడవద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దాంతో నేతలంతా గప్చుపయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రక్షాళనపైన మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేశారు. ప్రతిరోజు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు జరుపుతున్నారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్లను గాంధీభవన్లో కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. పలు జిల్లాల నుంచి నేతలను గాంధీభవన్కు రావాల్సిందిగా ఫోన్లు చేసి పిలిపించారట. పార్టీలో వారి నుంచి పలు రకాల సమాచారం తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎన్ని రోజులుగా కొనసాగుతున్నారు, ఇప్పటి వరకు ఏ పదవులు నిర్వహించారు, ప్రస్తుతం ఏ పదవిలో కొనసాగుతున్నారని ఆరా తీశారట. అలాగే ప్రస్తుతం పార్టీ పదవి కావాలా లేక నామినేటెడ్ పదవి కావాలా అని ప్రశ్నించారట. అటు ఏ పదవి ఇస్తే సమర్థంగా నిర్వహిస్తారని అడిగి తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తం 40 మంది నేతల నుంచి ఏఐసీసీ పెద్దలు అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలిసిందే. వీరిలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పార్టీ పెద్దలు అభిప్రాయం కోరగా తనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కావాలని కోరారట. అటు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఎమ్మెల్సీ పదవిని కోరినట్టు తెలిసిందే. ఇక జోగులాంబ గద్వాల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సరిత తిరుపతయ్యను పార్టీ పెద్దలు అభిప్రాయం కోరగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లేదా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఇవ్వాలని కోరారట. అటు పీసీసీ అధికార ప్రతినిధి రవలిరెడ్డి సైతం మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు చెప్పారట. మరోవైపు ఎమ్మెల్సీలు బస్వరాజు, సారయ్య, బల్మూరి వెంకట్ పార్టీ పదవులు కావాలని కోరినట్టు సమాచారం. అటు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కులు ఏఐసీసీ కార్యదర్శులతో తమ అభిప్రాయాలు చెప్పినట్టు తెలిసిందే. మొత్తంగా ఏఐసీసీ పెద్దల పిలుపుతో గాంధీ భవన్ కు 48 మంది నేతలు రాగా వీరిలో 40 మంది అభిప్రాయాలు సేకరించిన పార్టీ పెద్దలు మిగతా నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉందట. ఇప్పటికే పార్టీలో నేతలను 3 గ్రూపులుగా విడగొట్టిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారి వారి అనుభవం, అర్హతను బట్టి పోస్టులు ఇచ్చే విషయాన్ని హైకమాండ్ కు తెలియజేస్తారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.